వెల్కమ్ టు తేజ7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే అబద్ధంపై హై వోల్టేజ్ యుద్ధం, కరెంటుపై సర్కార్ కట్టుకథలు, కంటెంట్తో బీఆర్ఎస్ కౌంటర్, విద్యుత్పై కుట్రలను చిత్తుచిస్తూ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి పవర్ఫుల్ ప్రసంగం, అదానికి తెలంగాణ మరో ప్రాజెక్టులు కట్టుబెట్టేందుకు కుట్ర, అందుకే ప్రభుత్వ రంగ BHELపై కాంగ్రెస్ నిందలు, మేము ఇవ్వాలనుకుంటే అప్పుడే ప్రైవేట్కి ఇచ్చేవాళ్ళం కదా, మేము హరిచంద్రులమా, మీలా సాంచల్ మోసే చంద్రులం కాదు, రేవంత్కు పదే పదే చెర్లపల్లి జైలు ఎందుకు గుర్తొస్తుందో, మా నాయకుడు కేసీఆర్ గూటికి కూడా మీరు సరిపోరు, నాపై కేసులు నిర్వహిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి కోమరెడ్డి రాజీనామాకు సిద్ధమా, విద్యుత్ చర్చలో నిపుణులు జరిగిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్, మీటర్లపై ఎవరిది మోసం, 24 గంటల విద్యుత్కి ఆద్రుడు చంద్రబాబు, జైపాల్ రెడ్డి కృషి, సోనియా దయతోనే తెలంగాణ విద్యుత్ వెలుగులోకి, రేవంత్ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బయట పెట్టుకున్నారు. 24 గంటల విద్యుత్ ఆద్రుడు చంద్రబాబు నాయుడు అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ దాన్ని అమలు చేశారని చెప్పారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకేసారి అవాక్కయ్యారు. విద్యుత్ రంగంపై సోమవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్ తెలంగాణకు విద్యుత్ వెలుగులో తెచ్చినట్లు చెప్తున్నారు. తెలంగాణ దగా మురిసిపోతున్నట్లు ఎంతకాలం ఉదరగొడతారు, 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి విస్తరించారు. ఐటీ కంపెనీ హైదరాబాద్కు విద్యుత్ కోతలతో లేకుంటే తీసుకొచ్చిన నిర్ణయాల వల్ల ఇండస్ట్రీ నగరాలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి అంశం. విద్యుత్ రంగంలో తెలంగాణకి అతిపెద్ద పాత్ర చంద్రబాబు నాయుడు అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2ల మల్లన్న సాగర్ కొండపోచమ్మలకు నీళ్ళు ఇవ్వకుంటే రహదారులు దిగ్బంధం చేస్తాం, 1.5 లక్షల మాఫీ, 7 లక్షల మందికి ఇంకా రుణమాఫీ అవ్వలేదు, 2వ దశ రుణమాఫీకి భారీగా కోతలు, అర్హుల సంఖ్య తగ్గడంపై అనుమానాలు, 6,500 కోట్ల కేటాయింపులతో సందేహాలు, ఎంపిక ప్రక్రియపై తలెత్తుతున్న ప్రశ్న, 2వ దశలో 12.42 లక్షల మందికి లబ్ధి, నేడు 2వ విడత రుణమాఫీకి ఏర్పాటు, సోమవారం రాత్రి వరకు జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ సర్కార్, మాఫీపై ఆందోళనలో అన్నదాతలు, సీఎంపై సభా హక్కుల నోటీసులు ఇస్తాం, రేవంత్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు, పదవులు విసిరికొట్టిన చరిత్ర మాది, పదవుల కోసం పెదవులు మూసుకునేది ఓరు, రేవంత్ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారు, బీఆర్ఎస్ పని ఎప్పటికీ అయిపోలేదు, LRSపై ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మీడియాతో హరీష్ రావు, పోలీసులు జులం ఏంది, రాత్రి 11 తర్వాత నేనే రోడ్లపైకి వస్తా, యువకులు ఎట్లా కొడతారో చూస్తా, ఫ్రెండ్లీ పోలీస్ కాదని చెప్పుకునే స్థాయికి వెళ్ళారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది, సర్కారుకు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ నిపులు. సామాన్యంగా ఇవాళ మొదటి పేపర్లో నమస్తే తెలంగాణ మీరు చూసుకున్నట్లయితే అబద్ధంపై హై వోల్టేజ్ యుద్ధం, అంటే కరెంటు విషయంలో తెలంగాణ న్యాయం చేసిందా, కాంగ్రెస్ న్యాయం చేసిందని దీని విషయంలో చర్చ జరిగింది. జగదీష్ రెడ్డి గారు కరెంటు విషయంలో ప్రైవేటీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్తున్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు పర్ యూనిట్కి మనం ఎక్కువ చెల్లించి తీసుకున్నామని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదానికి యావత్ ఎలక్ట్రికల్ సిటీని ప్రైవేటీకరణ చేయబోతున్నారా? ఈ విషయంలో మొత్తం అసెంబ్లీలో నిన్న జరిగిన సమావేశంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అవాక్కయ్యారు. సో సామాన్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలని ఇప్పుడు పరిపాలించే చంద్రబాబు నాయుడు గారైనా, సోమ్ డిస్టిలరీ నుంచి కాంగ్రెస్కు 1.8 కోట్లు, ఆ కంపెనీ బీర్లు దాగి చాలామంది మరణించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం నుంచి ఇక్కడ సీఎం డైరెక్షన్, ఆర్టీసీలో చలో మొబిలిటీకి ఆఫ్లైన్ టెండర్లు ఎలా ఇచ్చారు, ఆ 2 కంపెనీలపై హౌస్ కమిటీతో విచారణ చేయాలి, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బీర్ల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇటు తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కొన్ని ప్రైవేట్ కంపెనీలకు బీర్ల సంస్థ ఒప్పందం జరిగిందని కౌశిక్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వచ్చే కొత్త బీర్లతో ఎలాంటి ప్రజల మీద భారం పడబోతుంది. అదేవిధంగా ఆర్టీసీ ఉన్న నష్టాల్లో ఇప్పుడు కొత్త టెండర్లతో న్యూ మొబిలిటీ నుంచి ఆర్టీసీ నష్టాల రాబోతుందా? ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ప్రయాణం వల్ల ఆల్రెడీ ఆర్టీసీ నష్టంలో ఉంది. ఇప్పుడు ఆర్టీసీలో కొత్త టెండర్ల వల్ల ఆర్టీసీ మరొకసారి ప్రైవేట్ రంగానికి ఒప్పందం జరిగిందా అనేది స్పష్టంగా దీని విషయంలో ప్రైవేటీకరణ విషయంలో కౌశిక్ రెడ్డి గారు విచారణ జరపాలని చెప్పడం జరిగింది. పెరిగిన ధరలు, తగ్గిన కొనుగోలు, రాష్ట్రంలో నిత్య 40% కూరగాయలు వృద్ధి, ప్రతిరోజు 2 కోట్ల పైగా నష్టం. సామాన్యంగా చూసుకున్నట్లయితే నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు. కిలో టమాటాల రేట్లు 100 రూపాయలు కేజీ ఉంది. అదేవిధంగా కిలో పచ్చిమిర్చి 120 రూపాయలు కేజీ ఉంది. ఇంత భారీగా పెరగడానికి ముఖ్య కారణం ఏంటి?
ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే వాళ్ళ బడ్జెట్లో కూడా రాష్ట్రానికి ఎలాంటి నిధులు అనేది కేటాయించలేదు. అదేవిధంగా కేంద్ర బడ్జెట్ రైతుల కోసం ఎలాంటి పథకాలు కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల కోసం రుణమాఫీ విషయంలో కూడా కొంచెం వెనుక అడిగే వేసినట్టు మనకు కనిపిస్తుంది. రైతులకు రాబోయే రోజుల్లో నష్టం జరగబోతుందా? ఎందుకు నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నాయి? కేంద్ర బడ్జెట్ చూసుకున్నా రాష్ట్ర బడ్జెట్ చూసుకున్నా రైతులకు అన్యాయమే కనిపిస్తుంది. ఏ రోజైతే రైతు రారాజుగా బ్రతకాలంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోనే యావత్ భారతదేశానికి ఫుడ్డును అందజేసే రైతు ఏ రోజు కూడా నిరాశ కాకూడదు. అదేవిధంగా నిత్యావసరాల వస్తువులు పెరగడానికి ఇక్కడ మీరు స్పష్టంగా ట్యాక్స్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన ట్యాక్స్లో ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ భారం సామాన్య ప్రజల మీద పడబోతుంది. ఆర్టికల్ 21గా మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 3 హామీలు, ఒకటి నీళ్లు, అదేవిధంగా ఆరోగ్యము, ఎడ్యుకేషన్. ఈ 3 విషయాలు ఉచితంగా అన్ని ప్రజలకు ఇవ్వాలి. కానీ ఈ 3 విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కానీ మీ ప్రాంతంలో ఈ 3 నీళ్లు, ఎడ్యుకేషను, ఆరోగ్యం ఇస్తున్నారా? కరెక్ట్. మీరు గమనించినట్లయితే ఈ 3 విషయాల్లో 3 కూడా ప్రైవేట్ రంగానికే మీరు అప్పగించారని చెప్పవచ్చు. ఈ 3 రంగంలో ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో అప్పుడు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, భారతదేశం అభివృద్ధి చెందుతుంది.